హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక భారత జట్టు మహా సమరానికి సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ త్రుట్టిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా వేట మొదలు పెట్టనుంది. గ్రూప్ ఏలో భాగంగా ఐర్లాండ్తో బుధవారం తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు. అయితే మ్యాచ్ కంటే తుది జట్లో ఏ ప్లేయర్స్కి స్థానం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ టీ20 వరల్డ్ కప్ 20 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. 4 గ్రూపులుగా విడిపోయి అక్కడ సూపర్ 8 బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. తదుపరి దశకు భారత్ చేరుకోవడం సులువే. గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు ఐర్లాండ్, పాకిస్తాన్, కెనడా, యుఎస్ఏ జట్లు ఉన్నాయి. పాక్ మినహాయిస్తే మరి ఆ మిగతా జట్లన్నీ కూడా మనకి ఈజీగానే కనబడుతున్నాయి. అయితే ప్రారంభ మ్యాచ్లో యుఎస్ఏ, కెనడా మధ్య జరిగిన మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిలో, కాబట్టి ఏ టీంను కూడా తేలికగా తీసుకోవద్దని అన్ని టీంలు కూడా అక్కడ అలర్ట్ అయితే అయినాయని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫార్మాట్లో మరి ఏ టీం అయినా గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్తో భారత్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది. అన్నింటిలోనూ కూడా టీం మీదే విజయం. అయితే బుధవారం మ్యాచ్ను ఆతిథ్యం ఇస్తున్న న్యూయార్క్ డ్రాప్ అండ్ పిచ్ కాబట్టి మరి దానికి తగ్గట్టుగా అక్కడ టీంని అయితే సిద్ధం చేస్తున్నారు. అక్కడ జైస్వాల్ ఓపెనర్గా దిగాలని, విరాట్ కోహ్లీ వన్డౌన్లో కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ అక్కడ ఓపెనర్గా వచ్చిండు. మరి 741 రన్స్ కొట్టిండు. 15 మ్యాచ్లో ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే మరి పిచ్ కండిషన్స్ చూస్తే చాలా డేంజరస్గా మనకు కనబడుతున్నాయి. కాబట్టి మరి విరాట్ కోహ్లీ వన్డౌన్లోనే వస్తే బెటర్గా ఉంటుందని అక్కడ టీం అయితే భావిస్తుంది. అండ్ మనం చూసినాక లాస్ట్ మ్యాచ్లో శ్రీలంక అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మనం చూసినాక మరి టాస్ గెలిచి శ్రీలంక అయితే మరి అక్కడ బ్యాటింగ్ తీసుకుంది. 70 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఒక్క బ్యాట్స్మెన్ కూడా మనకు చెప్పుకోదగ్గట్టు అయితే ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయిండు. పేసర్లకు మాత్రం చాలా ఇక్కడ హెల్ప్ అవుతుంది. కాబట్టి మరి ఒకవేళ టాస్ గెలితే గిట్ట ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. అక్కడ ఇనిషియల్గా మనం చూసినాక మరి సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి ఏ విధంగా బాల్ స్వింగ్ అయింది. అక్కడ రాబర్ట్ కానీ, బాట్మెన్ కానీ, నోకే కానీ వాళ్ళు ఏ విధంగా మరి అక్కడ ఫైర్ చేసిలో మనందరం చూసినాం. కాబట్టి మరి టీమిండియా కూడా మరి అక్కడ 3 ఫాస్ట్ బౌలర్తో వెళ్తే బెటర్ ఉంటుంది. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్తో అక్కడ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ సిరాజు. ఇక 4th సీమర్గా అక్కడ మనకి హార్దిక్ పాండ్యా కనబడుతుంది. 5th సీమర్గా అక్కడ మనకి శివన్ దుబే అయితే కనబడుతున్నాడు. కాబట్టి మరి ఈ కాంబినేషన్తో వెళ్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. శివన్ దుబేని ఆడిస్తే మాత్రం అక్కడ మరి రవీంద్ర జడేజా ప్లేస్లోనే ఆడించాలి. అండ్ ఒక స్పెషలిస్ట్ పిన్నర్ అక్కడ కుల్దీప్ యాదవ్ వారు చాలాకైతే ఛాన్స్ అయితే దొరకవచ్చు. మరి ఇలా వెళ్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక విరాట్ కోహ్లీ నెంబర్ 3 ఆడతాడు. ఇక ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే మంచిగా ఉండబోతుంది అక్కడ. మరి అండ్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో కూడా వెళ్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే శివన్ దుబ్బని ఆడించిన మనకు అక్కడ మరి జడేజాకి అయితే స్థానం అయితే దొరకకపోవచ్చు. ఎందుకంటే మరి అక్కడ 3 స్పెషలిస్ట్ బౌలర్స్తో ఆడుతున్నాం, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో ఆడుతున్నాం. అక్కడనే 4 రైలు మనకి హార్దిక్ పాండ్యా మరి 5 అండ్ మిగతా ఎవరు బ్యాట్స్మెన్స్ అయితే ఉంటారు. కాబట్టి మరి అక్కడ శివన్ దుబ్బని ఆడించాలంటే అక్కడ మరి జడేజా ప్లేస్లోనే మనకి సాధ్యమైతే కనబడుతుంది. కాబట్టి మరి టీం కాంబినేషన్ అనేది చాలా అక్కడ ఉత్కంఠంగా మనకైతే కనబడుతుంది. మరి ఏ ప్లేయర్కి స్థానం దొరుకుతుంది అనేది. బట్ అక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి ఇక్కడ కండిషన్స్ మాత్రం చాలా డేంజరస్గా మనకు కనబడుతున్నాయి. ఈ ఐర్లాండ్ మ్యాచ్ పక్కన పెడితే తర్వాత మ్యాచ్ వచ్చేస్తే మరి ఇదే గ్రౌండ్లో అక్కడ పాకిస్తాన్తో కూడా ఆడబోతున్నారు. అక్కడ మనం చూసుకుంటే మరి ఫైరీ ఫాస్ట్ బౌలర్స్ మనకు కనబడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎగనెస్ట్గా మరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బెటర్ ఉంటుంది. అండ్ జైస్వాల్ గురించి మనందరికి తెలిసిందే. మరి ఇనిషియల్గా మనం చూసుకుంటే ఫైర్ స్టార్ట్ అయితే అందిస్తాడు మన టీమిండియాకి అయితే. దట్టు ఆపోజిట్ బౌలర్స్ కూడా కొంచెం అక్కడ ప్రెజర్కి అయితే ఫీల్ అవుతారు. కాబట్టి మరి జైస్వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే మరి జైస్వాల్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. వార్మప్ మ్యాచ్లో ఛాన్స్ రాకుండా కానీ మరి ఖచ్చితంగా ఈ ఐర్లాండ్ మ్యాచ్లో అయితే ఛాన్స్ అయితే లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విరాట్ కోహ్లీ వన్డౌన్లో దిగుతాడు. వన్డౌన్లో దిగితే విరాట్ కోహ్లీ అక్కడ మనకి స్టెబిలిటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ పవర్ ప్లేయర్ వికెట్లు పడ్డా కానీ మరో వికెట్ పడనీయకుండా అక్కడ విరాట్ కోహ్లీ అయితే స్టెబిలిటీ అయితే ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ వన్డౌన్లో ఆడితేనే బెటర్ ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అయినా ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక వార్మప్ మ్యాచ్లో రోహిత్ శర్మ 23 కొట్టిండు 19 బాల్లో, 2 4లు ఒక 6 కొట్టిండు 121 స్ట్రైక్ రేట్తో. స్టార్ట్ దొరికింది కానీ దాని అయితే పెద్ద నక్కింది అయితే కనబడలేకపోయాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఒక మంచి నాకాస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక మరోపు ఎస్ఎస్వి జైస్వాల్ మరి ఫస్ట్ మ్యాచ్లో ఆడలేడు అక్కడ వార్మప్ మ్యాచ్లో. మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఇనిషియల్గా మనం చూసుకుంటే చాలా అగ్రెసివ్ స్టార్ట్ అయితే అక్కడ అందిస్తాడు టీంకి. కాబట్టి మరి ఆపోజిట్ బౌలర్స్ కూడా అక్కడ ప్రెజర్కి అయితే లోన్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఎస్ఎస్ జైస్వాల్ అనేది నెంబర్ 2లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 3 చూసుకుంటే అక్కడ విరాట్ కోహ్లీకి అయితే ఎన్నో హాఫ్ సెంచరీస్ ఉన్నాయి అక్కడ నెంబర్ 3లో. కాబట్టి ఖచ్చితంగా మరి నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంటుంది. అండ్ స్టెబిలిటీ కూడా టీంకి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడతాడు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా మరి ఇంటర్నేషనల్ నెంబర్ 4లో చాలా సెంచరీస్ అయితే మనకి చూసినాం గతంలో. ఇక వార్మప్ మ్యాచ్లో కూడా 18 బాల్ 31 కొట్టిండు, 4 4లు కొట్టిండు, 172 స్ట్రైక్ రేట్తో. ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్టార్ట్ రావాలని మనం అందరం కోరుకుందాం.
ఇక నెంబర్ 5లో చూసుకుంటే అక్కడ రిషబ్ పంత్ మనం చూసినాక వార్మప్ మ్యాచ్లో నెంబర్ 3 వచ్చిండు. 53 కొట్టిండు, 32 బాల్లో 4 4లు 4 6లు 160 స్ట్రైక్ రేట్తోని దాదాపు అక్కడ 17 నెలల తర్వాత మళ్ళీ టీమిండియాకి అయితే కంబ్యాక్ చేస్తున్నాడు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా మరి మనం చూసినాగా మరి రీసెంట్ మ్యాచ్లో ఏ విధంగా రాణించిన వార్మప్ మ్యాచ్లో 40 కొట్టిండు, 23 బాల్లో 2 4లు 4 6లు 173 స్ట్రైక్ రేట్తోని ఇక బౌలింగ్లో కూడా 3 ఓవర్లు వేసిండు. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకుండు. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ రావాలని మనందరం కోరుకుందాం. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా, శివన్ దుబే. ఒకవేళ గిట్ట శివన్ దుబే కావాలనుకుంటే మరి అక్కడ శివన్ దుబేని తీసుకుంటారు. ఒకవేళ గిట్ట స్పిన్కి అనుకూలంగా ఉంటే మాత్రం రవీంద్ర జడేజాని తీసుకుంటారు. మరి రవీంద్ర జడేజా అయితే మరి 4 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది అక్కడ. శివన్ దుబే మరి ఎక్స్పెక్ట్ చేయరాదు ఇతని దగ్గర నుంచి. ఒకవేళ స్పేసర్లకు మంచి హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి శివన్ దుబేతోనే వెళ్ళే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా వార్మప్ మ్యాచ్లో కూడా మరి మంచిగా బౌలింగ్ వేసిండు. అక్కడ 3 ఓవర్లు వేసిండు, 13 రన్లు మాత్రం ఇచ్చిండు, 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు. ఇక నెంబర్ 8లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా మరి రీసెంట్గా వార్మప్ మ్యాచ్లో 2 ఓవర్లు వేసిండు, 15 రన్లు ఇచ్చిండు. అక్కడ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చిండు ఆ వికెట్లో. మరి ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తానన్నది. రీసెంట్ ఐపీఎల్లో చూసుకుంటే చాలా వికెట్లే తీసిండు. మరి కుల్దీప్ యాదవ్ గురించి మన అందరికీ తెలిసిందే, ఏ మ్యాచ్లోనే కంబ్యాక్ ఇస్తాడు, ఏ ఓవర్లోనే కంబ్యాక్ చేసే ప్లేయర్ కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి అయితే వికెట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మ్యాచ్లో అయితే. ఇక నెంబర్ 9లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో మనం చూసినాక 20కి పైగా వికెట్లు తీసుకున్నాడు. లాస్ట్ వార్మప్ మ్యాచ్లో కూడా మరి వేసిన 2 ఓవర్లో 12 రన్లు మాత్రం ఇచ్చి ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ రావాలని మనం అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 10లో చూసుకుంటే హర్షదీప్ సింగ్. లాస్ట్ వార్మప్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా స్పెల్ వేసిండో, ముఖ్యంగా ఇనిషియల్గా బాల్ మాత్రం చాలా స్వింగ్ అయిందని చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్. 3 ఓవర్లు వేసి 12 రన్లు మాత్రం ఇచ్చి 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు 4 ఎకనమీతోని. మరి ఈ మ్యాచ్ కూడా అలాంటి స్పెల్ కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 11లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ ఇలాంటి వికెట్ల పైన మాత్రం చాలా యూస్ఫుల్ బౌలర్ కింద మారే అవకాశం ఉంటుంది అక్కడ. లాస్ట్ వార్మప్ మ్యాచ్లో కూడా మంచిగా రన్ ఇచ్చిండు. 3 ఓవర్లు వేసిండు, 17 రన్స్ మాత్రం ఇచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు 5.7 ఎకనమీతోని. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ అయితే బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో శివన్ దుబే, రవీంద్ర జడేజా, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ అయితే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఓవరాల్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా బెటర్గా కనబడుతుంది. బట్ అక్కడ మనకి డీప్ బ్యాటింగ్ అయితే కనబడతలేదు. మరి అక్కడ ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కూడా మనకు కనబడతలేదు. ఒకవేళ ఇక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్ మరి జడేజాని కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఎలాగో అక్కడ పిచ్లో మరి అక్కడ స్పిన్నర్లకు అంత హెల్ప్ లేదు కాబట్టి మరి అక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో మరి జడేజాని తీసుకుంటే మనకి నెంబర్ 8 బ్యాటింగ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. అలా కూడా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఖచ్చితంగా 3 ఫాస్ట్ బౌలర్లతో వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. 1 డౌన్లో విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్లో అక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అండ్ రిషబ్ పంత్ అయితే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బెటర్గా కనబడుతుంది కాంబినేషన్ అయితే. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ మధ్యనే ఇద్దరి మధ్య ఎవరైనా ఒక్కరికే ఆడే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే మరి అక్కడ ఈ వికెట్ ఎలాగో అక్కడ కొంచెం పేసర్లకు హెల్ప్ ఉంది కాబట్టి మరి అక్కడ స్పిన్నర్లు అనేది ఇద్దరు ఇట్లలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఒకవేళ గిట్ట జడేజాని తీసుకుంటే మనకి నెంబర్ 8 బ్యాటింగ్ ఉంటుంది. ఒకవేళ గిట్ట కుల్దీప్ యాదవ్ తీసుకుంటే మరి నెంబర్ 7 రకమైన బ్యాటింగ్ ఉంటుంది. అట్లా కాదనుకుంటే మరి శివన్ దుబేని పక్కెట్టి మరి జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ కూడా ఆడించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.